హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? తాపత్రయాలు వీటి గురించి తెలుసుకుందామా? మనకి ఏం తాపత్రయం ఉంది ఈ ధ్యానంలోకి రాకముందు? ఇంట్లో వంట చేయాలి, మా ఆయనకి ఇష్టమైందే చేయాలి, పిల్లలకి ఇష్టమైన వంట చేసి పెట్టాలి, బంధువులు పిలిస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. ఇలా ప్రతి ఒక్కటి తాపత్రయపడతాం, దీనికే ఎక్కువ మహత్వాన్ని ఇస్తాం. కానీ నిజంగా మనము పడే తాపత్రయము భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా ఉండాలి. అవి ఏది? పగలు జీవితము, రాత్రి జీవితము, సంధ్యా జీవితము. పగలు జీవితం అంటే జ్ఞానంతో ప్రతి ఒక్కటి దాని గురించి తెలుసుకొని మంచి విషయాలు ఏవి అంటే భౌతికంగా ఆనందాన్ని ఇచ్చేవి కాదు, ఆధ్యాత్మికంగా ఆత్మానందాన్ని కలిగించే విషయాలు నేర్చుకొని ఆచరిస్తూ ఉండటమే పగటి జీవితం. రాత్రి జీవితం అంటే అజ్ఞానమైన జీవితం. అంటే ఎంత చెప్పినా కూడా వినకుండా చేద్దాంలే, రేపు చేద్దాం ధ్యానం, మా ఇంట్లో కుదరదు, నాకు చాలా పని ఉంది, నేను ఎంత ట్రై చేసినా కుదరదు, అస్సలు నాకు వీలు కాదు, తర్వాత నాకు ఇంకా వయసు రాలేదు, ఇంకా చాలా సమయం ఉంది, మా ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, మా అబ్బాయి పెళ్ళి కావాలి, మా అమ్మాయికి సంతానం కావాలి. ఇలాంటి మాటలన్నీ దయచేసి తప్పు తెలుసుకోకండి. ఇవన్నీ మనల్ని భ్రమింపచేసే విషయాలు, మనల్ని పక్కదారి పెట్టించే విషయాలు. అలా కాకుండా నేను కూడా ధ్యానం చేస్తాను, నా జీవితాన్ని ప్రతి క్షణం ఆనందమయం చేసుకుంటాను అన్న సంకల్పంతో ప్రతిరోజు నేను ధ్యానం చేస్తాను తప్పనిసరిగా అని అనుకోండి. మీకు ఎంత పని ఉన్నా, మీ ఇంటికి ఎవరు బంధువులు వచ్చినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ధ్యానం చేస్తారు. ఆ సంకల్ప బలం అలాంటిది. మన జీవితం అంటే కష్టాలు, సమస్యలు, బాధలు, కన్నీళ్ళు కానే కాదు. కష్టాలని కూడా ఇష్టాలుగా మార్చుకుంటూ, సమస్యలను కూడా ఈజీగా పరిష్కరించుకుంటూ, మనం ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ, మన చుట్టూ ఉండే వారికి కూడా ఈ సత్యంలోని గొప్పతనాన్ని తెలియజేస్తూ జీవించడమే నిజమైన ఆనందం. ఇదే మానవ జన్మ సార్థకత. మనం చెప్తూ ఉంటాం, తల్లి రుణం తీర్చాలి, భూమి రుణం తీర్చాలి, ఈ సమాజం నాకేమిచ్చింది, ఇలాంటి మాటలు కాదు, మనం ఇవ్వాలి. ఆ మార్పు అనేది మొదట మనలో రావాలి. నేను ఎంతగా ఉన్నాను, ఏం పని చేస్తున్నాను, ఇంకా ఏం పని చేయాలి, నా ద్వారా ఎన్ని మనసులకు సాంత్వన దొరుకుతుంది, ఎందరి జీవితాలకి నా ఒక్క మాట దారి చూపుతుంది. నిజమండి, ఎవరు ఆనందంగా ఉండలేని కాలం ఇది. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ ప్రతి ఒక్కరిని ఉంటుంది. చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. వారందరికీ అద్భుతమైన పరిష్కారం అంటే ధ్యానం చేయడము. అలా వారి సమస్యకి పరిష్కారం మీరు చూపిన వారవుతారు. మీరు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొనే మీ ఫోన్లో ఉండేవారికే ఈ ధ్యానం గురించి వీడియోలు సెండ్ చేయండి, ధ్యానం గురించి చెప్పండి. నిజంగా వారు ఆ సమస్యల నుండి, ఆ కష్టాల నుండి బయటపడితే ఆ పుణ్యం మీదే కదా. మీరు ఇంట్లో కూర్చొనే ఇది చేయొచ్చు కదా. ఇది ఎప్పుడు చేస్తారు? మొదట మీరు చేస్తున్నప్పుడు, మీకు ఆ సత్యం తెలిసినప్పుడు. ఆ సత్యం తెలియాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఖచ్చితంగా మీరు ఒక 41 రోజులు మీ జీవితంలో, కేవలం 41 రోజులు మీ ఇంట్లోనే మీకు అనుకూలమైన చోటులో కూర్చొని
ఒక గంట సేపు ఏదైతే మీకు వీలవుతుందో ఆ గంట సేపు, ఈ గంట నా సమయం ఇది, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, నాకేమీ పని లేదు ఈ సమయంలో, ఇది నేను ధ్యానం చేసే సమయము అని మీరు బలంగా అనుకొని ఆ ప్రత్యేకమైన సమయంలో మీకు అనుకూలమైన స్థలంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచనలు వచ్చినా మళ్ళీ మీ ధ్యాస శ్వాస మీద. ఇలా ఓన్లీ 41 డేస్ చేయండి. ఖచ్చితంగా అద్భుతాలే చూస్తారు. ధ్యానం చేయకముందు మీరు ఎలా ఉన్నారు, ధ్యానం చేసిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, మీరు ఎవరికో చెప్పనవసరం లేదు. మీకుగానే తెలుస్తుంది. మీకే ఆశ్చర్యం అవుతారు మీరు ఎలా ఉన్నారన్నది. అవునా, నాలో ఇంతటి శక్తి ఉందా, దీనిలో ఇంత సత్యం ఉందా, ఇది మీకు అర్థమవుతుంది. ఇందులో అద్భుతం తెలుస్తుంది. కనీసం 41 డేస్ చేయండి. మానవ జన్మ దొరకడమే దుర్లభము అంటారు. మనకు దొరికింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. ఇవన్నీ మనకు తెలియాలంటే మొదట ఆచరించాలి. ప్రతిరోజు ధ్యానం చేయండి. 41 రోజులలో ఆలోచనలు కూడా స్పష్టంగా ఉండాలి. మనం ఒకరికి చెడు చేసేది కాదు, చెడుగా ఆలోచించరాదు. మనం పెద్దల నోటి వెంబడి విన్నాం కదా, చేసుకున్న వారి పాపాలు మాట్లాడుకున్న వారి నోటిలో అని. వారి కర్మలు తెంపేవారు మీరు కారాదు. మీ ఆత్మకు ఆనందమైన పనులు చేసేవారు కావాలి. మీలో ఉండే ఆత్మను సంతృప్తి పరచాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మీరు మాస్టర్స్ చెప్పినవన్నీ ఆచరిస్తూ, మన పత్రిజీ సార్ చెప్పినవన్నీ ఆచరిస్తూ ధ్యానం చేస్తారో ఈ జీవితంలోని అద్భుతాన్ని తెలుసుకుంటారు. తర్వాత 10 మందికి